మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ, స్నేహితులకి, కళాకారులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. మా దండమూడి బాక్స్ ఆఫీస్ ఫస్ట్ మూవీ కథ వెనుక కథ. సో స్టోరీ బిహైండ్ ఎ స్టోరీ. సో ఈ కథని నాకు మా దర్శకుడు వినిపించడానికి వచ్చినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు నాకు అర్థం కాలే యాక్చువల్గా ఆయన ఏం చెప్తున్నాడు. తర్వాత ఆయన స్టార్ట్ చేసి చెప్పుకుంటా కథ వెళ్తూ ఉంటే, సో కథ వెనుక కథ, ఒక కథ వెనకాల ఇంకో కథ, ఒక కథ వెనకాల ఇంకో కథ, అట్లా కంటిన్యూస్గా కథలు వస్తూనే ఉన్నాయి. సో దెన్ ఐ థాట్ దట్ దిస్ మూవీ ఈజ్ వీ కెన్ షూట్ దిస్ మూవీ అండ్ వీ స్టార్టెడ్ అండ్ వీ కంప్లీటెడ్ దిస్ మూవీ ఇన్ సింగిల్ షెడ్యూల్. అండ్ మా ఆర్టిస్టులు ఎవరైతున్నారో మా బ్రదర్ ఆలీ, తర్వాత మన సునీల్, ఇంకా మిగతా వాళ్ళందరూ, విశ్వంత్ హీరో, శ్రీజిత హీరోయిన్, మా వీరు రఘు, తర్వాత మన ఖయూమ్, వీరంతా చాలా కష్టపడి ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశారంటే కంటే వాళ్ళు జీవించారని చెప్పడం కరెక్ట్. వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేస్తా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా మేము ఫస్ట్ కాపీ చూసాము, చాలా బాగా నచ్చింది. తర్వాత ఆ ట్విస్టులన్నీ చూస్తే ట్విట్టర్లో పెట్టాలనిపించింది మాకు, అంత బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి మీ అందరి సహకారం చాలా అవసరము. ఎందుకంటే మీడియా ఈజ్ మెయిన్. మీరు చూడాలి, చూసి మీరు నచ్చిందని చెప్తే ప్రపంచం మొత్తం అంతా నచ్చినట్టే. సో అందుకని ఈ సినిమా మా రిలీజ్తోనే మేము సినిమాలు ఇంకా ఫర్దర్కి, ఇంకా ముందుకి విభిన్న భాషల్లో విభిన్నమైన వ్యక్తులతో కంటిన్యూస్గా మేము సినిమాలు తీస్తాము. ఎవరైనా సరే టాలెంటెడ్ యాక్ట్రెసెస్, నటీమణులు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి కనుక మేము యాక్ట్ చేస్తామని చెప్తే, డైరెక్టర్స్ ఎవరైనా సరే వచ్చి మాకు మంచి సినిమా ఉంది మీరు తీయమని చెప్తే కనుక మేము ఎప్పుడు కంటిన్యూస్గా అన్ని భాషల్లో, టాలీవుడ్, బాలీవుడ్, ఎనీ వుడ్, we will shoot the movies and we promise we stick to our schedules, and our movies, all movies will be single schedule. We finish it, we release, and we want to give entertainment to all the people of the world, including the Tollywood, Bollywood and Hollywood also. So ఈ చిత్రానికి చాలా కష్టపడి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి అహర్నిస్లో కష్టపడి యాక్టర్స్ అందరితోనూ, ఆర్టిస్టులతో, యాక్టర్స్తో అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటా ఈ సినిమాని అత్యంత కష్టపడి బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఆ సినిమాని చేశారు. దానికి మా అందరూ సహకరించారు, ఆర్టిస్టులు అందరూ కూడా. స్పెసిఫికల్లీ మా బ్రదర్ ఆలీ, మా సునీల్, వీళ్ళంతా వాళ్ళ పాత్రలో వాళ్ళు జీవించారు. తర్వాత ఏంటంటే పాటలు అయితే ఇంకా సూపర్. సో అది మీరే తెలుసుకుంటారు. అండ్ ఇక్కడికి మీ అందరూ ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరోసారి మీ అందరికీ మా నమస్కారం తెలుపుకుంటూ, మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా బ్యానర్కి ఉండాలి. మేము మీ అందరికీ we just take care of you. Thank you very much. అలాగే టీమ్, సో మొత్తం క్రూ, హీరో విశ్వంత్ గారు, కరెక్టే చెప్పానా? సో హీరోయిన్ శ్రీజిత గౌస్ అండ్ శుభశ్రీ గారు, కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. రూపా గారు కూడా ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. రూపా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Here we go, guys. కథ వెనుక కథ.
సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలీ గారు మాట్లాడబోతున్నారు. అలీ గారు ఇంకా మీరు కాసేపు ఉండాలి, సో అప్పుడు మాట్లాడండి. పోస్టర్ లాంచ్ తర్వాత మిమ్మల్ని తొందరగా పంపించ. ఓకే, లైట్స్ ఆన్. థ్యాంక్ యూ. తెర వెన్న ప్రొడ్యూసర్ గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అలీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, రఘుబాబు గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో ఇప్పుడు సునీల్ గారు మాట్లాడతారు కథ వెనక కథ గురించి. అందరికీ నమస్కారం అండి. నేను ఒక సినిమా షూటింగ్లో ఉండగా ఒక 1 year బ్యాక్ అవనేంద్ర కుమార్ గారు నాకు కనపడి, బ్రదర్ ఫ్యూచర్లో నేను సినిమా చేస్తున్నాను, ఓ మంచి కథ దొరకగానే ఓ మంచి క్యారెక్టర్ అందులో ఉంటే గ్యారంటీగా మిమ్మల్ని కలుస్తాను అని అన్నారు. ఆయన ఏ ముహూర్తం అన్నారో తెలియదు కానీ 1 year తిరగకుండా ఓ మంచి కథ. నిజంగానే ఇది ఈ టైటిల్ చాలా కరెక్ట్ అండి, కథ వెనుక కథ. మళ్ళీ యాక్చువల్గా 2 పెట్టారు ఇందులో, కథ వెనుక కథని. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్ చెప్పాలంటే కథ వెనుక కథ 10 సార్లు చెప్పుకోవాలి. అలా అంత అన్ని బ్యాక్ స్టోరీస్, అంటే ఆ స్క్రీన్ ప్లే అలా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. నాది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాను నేను, చాలా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. అలాగే విశ్వంత్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు అక్కడ DBO అని చూస్తుంటే నాకు HBO గుర్తొచ్చిందండి. సో DBO కూడా, దండమూడి బాక్స్ ఆఫీస్ కూడా HBO అంత పెద్ద బాక్స్ ఆఫీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఎనర్జీ కానీ, ఈయన స్పీడ్ కానీ, ఈయన ఎనర్జీ కానీ, మేము ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరిలో మేము ఏమంటారు ఈక్వాలిటీ అవ్వలేము, అంత ఎనర్జెటిక్ ఈయన. సో ఎప్పుడన్నా నాకు హెల్త్ సైడ్ కూడా ఏదన్నా అనిపిస్తే ఈయనకే ఫోన్ చేస్తాను. ఈయన నేచురోపతి అడుగుతాను, సార్ ఏంటి సార్ పరిస్థితి ఇలా ఉంది, ఏంటి సార్ జ్వరంగా ఉంది, కాళ్ళు నొప్పులు అంటే ఈయన వెంటనే ఏం కంగారు పడిపోతారు, ఒక 5 minutesలో ఇంట్లో మందు ఉంటుందంటారు. అలాగే మనకంటే ముందు ఆయన మనిషి వచ్చి ఆ మందుతో వెయిట్ చేస్తూ ఉంటాడు. సో చాలా థ్యాంక్స్ అండి, సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకే కాదు, నా హెల్త్ సైడ్ కూడా నాకు మంచి టిప్స్ చెప్పి మంచి హెల్ప్ చేశారు. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సినిమా వల్ల కొన్ని 100 కుటుంబాలు బతుకుతాయి, అది రిలీజ్ అయ్యాక కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతాయి. సో ఈయన హ్యాండ్ ఇన్ని వేల మందికి పనిస్తున్నందుకు గాను ఈయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా, ఈయన పెట్టే ప్రతి రూపాయికి 10 ఇంతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సునీల్ గారు. DBO లాగా HBO లాగా ఈ ప్రొడక్షన్ లో చాలా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ విశ్వంత్ గారు ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హీరోయిన్ శ్రీజిత గౌష్ అండ్ శుభశ్రీ ఆన్ టు ద స్టేజ్. బెనర్జీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆర్పి పట్నాయక్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజుల్లో సాయి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కయ్యూం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మధునందర్ గారు ప్లీజ్ జాయిన్ అస్. రూపా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ మూవీకి డిఓపిగా వర్క్ చేసిన శేఖర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సాలుపు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడైతే మోస్ట్ ఎవైటెడ్ స్పీచ్ అలీ గారు మోస్ట్ ఎవైటెడ్ స్పీచ్ మీది మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి స్వాగతం. దండమూడి బాక్స్ ఆఫీస్ కుమార్ బాబు గురించి చెప్పాలంటే ఆయన హ్యాండు గోల్డెన్ హ్యాండు. ఏ బిజినెస్ చేసినా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది.
ఆయనకి వాస్తవం చెప్పాలంటే సినిమాతో పని లేదు. ఆయన హ్యాపీగా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్చు. వారికి ఉన్న వ్యాపారాలు, అలాగే వాళ్ళ బియ్యంకులు అల్లుడు గారు కూడా బాగా రిచ్చు. సినిమా తీస్తాం, డబ్బులు వస్తాయా రావా అనే పాయింట్ మీకు తెలుసు, నాకు తెలుసు. అది హిట్ అయితేనే వస్తాయి, ఫట్ అయితే పోతాయి. కానీ ఈయన ఒక్క సినిమాతో నేను ఆగను. నేను ఎన్ని సినిమాలు అనుకున్నా అన్ని సినిమాలు చేస్తా అని ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది అని అనుకొని తనకి ఎప్పటి నుంచో తెలిసిన నమ్మిన బంటు మా గొట్టిపాటి సాయిని నిర్మాతగా చేద్దాం అనుకుంటున్నాను. అమౌంట్ నేను పెడతాను, బ్రదర్ మీరు మేనేజ్ చేయాలి. ఫస్ట్ నన్ను చేయమన్నారు. లేదన్నా ఒక అవకాశం సాయికి ఇద్దాం. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు తెలిసి సాయికి నాకు పరిచయం దాదాపు 25 ఏళ్ళు, కుమార్ గారు నాకు పరిచయం దాదాపు 14 ఏళ్ళు. సాయిని ఒక మంచి పొజిషన్ తీసుకురావాలని కుమార్ గారు మంచి మనసుతోటి ఇంత బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్లో ఎంతమంది ఆర్టిస్టులు కావాలి. మన సాయి ఒక మాట చెప్పాడు, సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, 10 రూపాయలు ఇవ్వాల్సిన ఆర్టిస్ట్కి 2 రూపాయల్లో నేను తీసుకొస్తాను అన్నాడు. అనగానే కుమార్ గారు ఏం చెప్పారు కదా, ఆ రోజులు పోయినాయి, నువ్వు 10 రూపాయలు ఇచ్చేవాడికి 7 రూపాయలు ఇస్తాను, వాడు 8 రూపాయలు అడిగితే ఇచ్చేయి అని ఐడియా ఇచ్చింది ఆయనే. అలాగా ఆయన తెలుసు సినిమా గురించి. అలాగే సాయిని పిలిచి ఏమనుకున్నారో ఆ బడ్జెట్లో ఆ సినిమా, ఇంతమంది ఆర్టిస్టులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు. ఆయన ఒకటే ఉదయం అంతా పనిచేస్తారు కదా, సాయంత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాడు వెళ్ళి మనకి పేపర్ కన్నా టీవీ కన్నా పబ్లిసిటీ చేసేది. ఏ రోజైతే డబ్బులు ఇచ్చామో వాడే మన పబ్లిసిటీ. అంత గొప్ప మాట చెప్పారు. అదే అలాగే ఫాలో అయ్యారు. ఎందుకంటే నేను షూటింగ్ చేశా, సాయంత్రం అయ్యేసరికి ఎవరికి వాళ్ళు చెక్కులు ఇవ్వటం, చిన్న వాళ్ళకి 1000 రూపాయలు 2000 ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా స్పాట్లో ఇచ్చేసి ఈ రోజుకి కథ అయిపోయింది. సో అట్టగా ఈ కథ వెనక కథ, ఒక మంచి కథ అవసరం. ఆ కథకి ఆర్టిస్టులు అయితే ఎవరైతే బాగుంటుంది అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేశారు చైతన్య కృష్ణ గురించి. అలాగే ఇక డైరెక్టర్ మీ అందరికీ తెలుసు చైతన్య కృష్ణ, గతంలో తను ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నారు. ఈ కథ చెప్పగానే వారికి నచ్చి వచ్చిన ఆధార చెప్పగానే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది, ఆర్టిస్టులు ఎవరు అనగానే చెప్పడం జరిగింది. అండ్ అలాగే దండమూరి కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఓన్లీ వ్యాపారవేత్త కాదు, ఆయన చాలా గొప్ప డాక్టర్ కూడా. కరోనాలో 2020లో మనకి మార్చిలో లాక్డౌన్ అయిపోయింది. 6 నెలల నుంచి 7 నెలలు డ్రైవర్కి ఆయన కంపెనీలో దండమూరి బయోటెక్ ఆ కంపెనీలో ఆయుర్వేదిక్ మందు తయారు చేసి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, దాదాపు 10 లక్షల మందికి ఆయన సప్లై చేశాడు ఫ్రీగా, మనిషిని పంపించి కారులో. అట్లాగే నా ఇంటికి బ్రదర్ మీరు ఇండస్ట్రీలో ఎవరికి ఇస్తారో మీరు ఇవ్వండి అని చెప్పి 5 బాక్సులు, ఒక్కొక్క బాక్సులో 100 డబ్బాలు ఉంటాయి ఈ సైజు. ఆ డబ్బాలు ఆ 5 బాక్సుల్లో వచ్చిన ఆ మందు నేను చాలామందికి, సినిమా వాళ్ళకి, ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళకి, లైట్ మ్యాన్స్కి, అసోసియేట్ డైరెక్టర్స్కి, అలాగే చాలామంది కెమెరా అసిస్టెంట్లకి, మేకప్ మ్యాన్లకి, వీళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కాంటాక్ట్ ఉండాలి దగ్గర. ఏమో అతనికి ఉండొచ్చు, లేకపోతే మనకు ఉండొచ్చు, మళ్ళీ అతనికి అటాక్ అవ్వచ్చు, అతనికి మనకి అటాక్ అవ్వచ్చు. అది కాకుండా ఇది అటాక్ అయిన మనిషికి కూడా మనం తాగితే మనకి అటాక్ అవ్వదు, అంత గొప్ప మందు అని చెప్పి పంపించడం జరిగింది. అందుకే సునీల్ చెప్తున్నాడు, నాకేమన్నా ఎప్పుడు హెల్త్ బాగాలేకపోతే ముందు పంపిస్తారు అన్నారు కదా. సో అందుకోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, కథ బాగుంటే జనాలు థియేటర్కి వస్తారు, సినిమా బాగుందంటే దాన్ని పొగుడుతారు. అట్టాగా ఈ క్రమంలో ఈ డైరెక్టర్ అవ్వచ్చు, ఈ ఆర్టిస్టులు అవ్వచ్చు, మన హీరో
ఇషాంత్ అవ్వచ్చు, ఆయన అలాగే హీరోయిన్స్, ఆయన అలాగే సాయి గురించి కూడా ఆల్రెడీ నేను చెప్తున్నాను. ఈ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా రీసెంట్గా ఒక 15 days బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించింది రేపు 5వ తారీఖు నుంచి బ్యాంకాక్ షూటింగ్ వెళ్తున్నారు ఆ సినిమాకి. సో ఈ సినిమాకి కూడా గోవా వెళ్ళటం, హైదరాబాద్లో షూటింగ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సాయిని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు. ఆ సమయం ఈరోజు వచ్చింది. సాయి, ఆల్ ది బెస్ట్. అండ్ కుమార్ గారికి వీలైతే నువ్వు పూజించి దేవుని పక్కన ఆయన ఫోటో పెట్టుకో, ఎందుకంటే అంత అద్భుతమైన అవకాశం నాకు తెలిసి మీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఇవ్వరు. సో హీస్ ద గ్రేట్ మ్యాన్. అండ్ రీసెంట్గా 50 years వచ్చింది మా అన్నకి, అంతే కదమ్మా? 50 కదా? ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతాలు అడగవద్దు. ఇప్పుడేమో మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీతం అడగవద్దు. ఆమె 1.5 lakh సాఫ్ట్వేర్, ఈ 50,000 హార్డ్వేర్. అందుకని డోంట్ ఆస్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది మ్యాన్, ఓన్లీ ఆస్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది ఉమెన్. అది అదే లేదు నీకు, జస్ట్ లేదు పాప, అది తగ్గించా. అయితే ఆయన ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు మనిషి. అందుకే ఆయనకి ఎంత వయసు వచ్చినా కూడా ఆయన మనిషి స్ట్రాంగు, మనసు కూడా చాలా స్ట్రాంగు, చాలా పెద్ద మనసు. ఆయన చేసింది చెప్పుకోడు, చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజున ఇంత అద్భుతమైన ఈవెంట్కి ఎంతమంది గెస్టులు పిలిస్తే ఇంకా చాలామంది వస్తారు. సో మన ఈ ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ స్టెప్ కాబట్టి కొంతమందిని పిలిచి మనం సత్కరించుకోవాలి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ అలాగే ఇది పెద్ద హిట్ అయ్యి నేను ఎంతో మందికి ఇంకా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు సాయిని బాగా పొగిడారమ్మా. ఎంత ఇచ్చాడమ్మా మీకు? ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. మీరు మాట్లాడితేనే నవ్వులు పువ్వులు పూయిస్తారు. అండ్ ఇప్పుడు రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకి, ప్రింట్ మీడియా వారికి, ఇక్కడ వచ్చిన అతిథులకి, మా కోస్టార్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ కళాభివందనాలు. సాయి ఇలా సినిమా చేస్తున్నాను అన్నాను. ఓహో, నువ్వు సినిమా చేస్తున్నావా అన్నాను. నా సినిమా అంటే గురుగారి సినిమా అండి అన్నాడు. గురుగారు అంటే ఏంటి? మనకు ముందు గుర్తొచ్చే దాసనారాయణ గారు. ఓ, ఈ గురువుగారు ఎవరు అనుకున్నాను. నిజంగా ఈ గురువుగారిని చూసిన తర్వాత నిజంగా గురువుగారు అనిపించింది. ఇప్పుడు ఆలీ, మన తమ్ముడు సునీలు ఇద్దరు చెప్పారు కదా మీకు ఆయన గురించి. కోవిడ్లో ఎంత సర్వీస్ చేశారనేది ఆయన స్థాయికి ఆయన చేయక్కర్లేదు. యాక్చువల్గా హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. ప్రతి ఒక్క మనిషికి, ఇంక్లూడింగ్ నాకు కూడా, వాళ్ళ బయోటెక్ సైట్లో ఉండే, ఫ్యాక్టరీలో ఉండే సైట్లో అక్కడ పండే ఫ్రూట్స్ మొత్తం బాస్కెట్లు వేసి పంపించారు. అలాగే తమ్ముడు సాయి మమ్మల్ని చూసిన విధానం కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ, మేము షూటింగ్కి వెళ్ళిన నిజంగా లేదు. ఇది అందరూ మామూలుగా చెప్తుంటారు కదా, పిక్నిక్ వెళ్ళామని చెప్తుంటారు కదా, నిజంగానే పిక్నిక్ వెళ్ళినట్టే ఉంది. ఇప్పుడు షార్ట్ మధ్యలో సరదాగా వీళ్ళు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు అక్కడే ఉండేవారు. ప్రొడ్యూసర్ గారు పక్కన చైర్లేసి కూర్చొని ఇది తినండి, అది తెప్పించండి, ఇది వేయండి, తినండి కొంచెం అని మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున బ్రహ్మాండంగా చూసుకున్నారు మమ్మల్ని. అలాగే తమ్ముడు ఆలీ చెప్పాడు కదా, సాయంత్రం అంటే మా సంగతి పక్కన పెట్టండి, చిన్న చిన్న టెక్నీషియన్స్ వాళ్ళందరికీ సాయంత్రం అంటే జనరల్గా సినిమా కంపెనీలో ఒక షెడ్యూల్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వడం అలా జరుగుతుంటుంది కదా. అలా కాదండి, ఈ రోజు పేమెంట్ ఆ రోజే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఇచ్చాడు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా కాకుండా మాకు ఒక షెడ్యూల్కి ముందే ఇచ్చేసారు డబ్బులు, ఆర్టిస్టులకు కూడా. అంత ఏంటండి అంత అడ్వాన్స్ ఇస్తున్నారేం పర్లేదు నేనంటే, లేదండి ఏమవుద్ది రేపైనా ఇవ్వాలిగా మీకు, తీసేసుకోండి. అలాంటి ప్రొడ్యూసరు గురుగారు దండమూడి గారు. దండమూడి బాక్స్ ఆఫీస్ అని ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు. బాక్స్ ఆఫీస్ అని థాట్ డెఫినెట్గా ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ఇట్ట వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నేనే కాదు, పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కోరుకుంటుంది ఇదే విషయంగా. ఇందాక తమ్ముడు ఆలీ చెప్పినట్టు, సాయి నీకు మళ్ళీ నిన్న ఫోన్ చేశాడు సాయి, అన్న 14, 15, 16 డేట్లు ఉన్నా బ్యాంకాక్ అన్నాడు. ఇదేంటిది సినిమా అయిపోయింది కదా అని అన్నాను. ఇంకో సినిమా అన్నాడు.
వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. ఇదే కదన్నా 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్నాం వరుసగా అన్నారు. సార్ గురువుగారు చెప్పినట్టు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని సినిమాలు అన్ని లాంగ్వేజ్లో సినిమాలు చేస్తున్నారు కదా సార్. మీరు ద గ్రేట్ మొఘల్ ప్రొడ్యూసరు మీరు రామానాయుడు గారు లాగా మీరు కూడా మీ మంచి మనసుతోటి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే కెమెరామెన్ గారు కానివ్వండి, మా హీరోయిన్స్ అందరూ కొత్త వాళ్ళే, కానీ ఎప్పటికప్పుడు డెడికేటెడ్గా ఆడకొచ్చి ఊరికి అలా కూర్చొని ప్రాంప్టింగ్ ఇస్తారని కాకుండా ఈ హీరోయిన్స్ కూడా అమ్మాయిలకి లాంగ్వేజ్ తెలియకపోయినా సరే సీన్ పేపర్ తీసుకొని జాగ్రత్త చదువుకొని బాగా అర్థం చేసుకొని టైం తీసుకొని పొద్దున్నే వచ్చేసి అందరూ కూడా సీన్స్ చాలా బాగా చేశారు. అలా మిగతా ఆర్టిస్టులు మన తమ్ముడు మధు, మన బెనర్జీ గారు, ఇక సునీల్ భయ్య నేను తనతో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్, అలాగే తమ్ముడు ఆలి, అయ్యోము, ఇట్లా అందరూ కూడా చాలా మంచి, మన సచిన్ రాజేష్ కూడా ఉన్నాడు కదా, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు, మంచి ప్యాడింగు, మంచి టెక్నీషియన్స్ ప్యాడింగు, మంచి సాంగ్స్, కథ వెనక కథలు సినిమా అన్నీ ఒక్కొక్క కథ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లా ఉంటుంది. చాలా బాగున్నాయి. నేను డబ్బింగ్ చెప్పిన అర్థమైంది నాకు, డెఫినెట్గా బాగుండొచ్చు అని. అలాగే సినిమా డెఫినెట్గా బాగుంటుంది, మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చేసింది ఒక 6 రోజులు 8 రోజులు చేశాను. డబ్బింగ్ వెళ్ళిపోతే ఒక కరెక్ట్గా 1 అవర్లో బయటకు వచ్చేసి అనుకున్నాను. 3 గంటలు పట్టింది నాకు. ఎందుకంటే సినిమా చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉన్నాను. అలా తీశాడు మా డైరెక్టర్. మరి ఆ సీన్స్ అలా వచ్చినాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మధ్య మధ్యలో వచ్చి కనిపిస్తుంది క్యారెక్టర్. తోటు సినిమా ఉన్నట్టు అనిపించింది. సో చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు కూడా. ఫస్ట్ పిక్చర్ అయినా కూడాను మంచి టెక్నీషియన్, మీకు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు సాయి, మరొకసారి నిన్ను ఆ స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాను, చూస్తాను కూడా సార్. మీకు కూడా మళ్ళీ ఒకసారి బెస్ట్ విషెస్ ఫర్ మీ. ఆర్పి గారు నాకు మంచి అనుబంధం. నేను ఆల్మోస్ట్ బిగినర్ ఉన్న టైంలో ఎందుకో తెలియదు, నేను ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు ఆది, చెన్నకేశ్వరరెడ్డి, దిల్లు, భరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన నా మీద ఎందుకు కలిగిందో తెలియదండి. ఒక సినిమా మీతో చేస్తున్నానండి అని చెప్పి డైలాగ్ ఉండదు, 22 మినిట్స్ వితౌట్ డైలాగు. ఆయనకు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నా మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న నమ్మకం అనుకుంటా. అప్పటి నుంచి ప్రతి సినిమా, మొన్న సినిమా కూడా ప్రతి సినిమా చేస్తూనే వచ్చాను. థ్యాంక్ యూ సార్. అలాంటి గొప్ప ఏంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసే సార్ అందరూ కూడాను ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతాను. మనోడు చేస్తుంటే అన్న వీళ్ళ గీకోవడం బాగుందని ఒక సీన్లో అంటాడు, అక్కడక్కడ నవ్వుతున్నాడు ఓ షాట్లో. చాలా బాగా చేశారు అందరు ఆర్టిస్టులు కూడా, అందరూ బాగా చేశారు. అందరి ఆశీస్సులు ఈ సినిమాకి, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. షూటింగ్ మొత్తం షూటింగ్లో లేదు, వెకేషన్లో ఉన్నారు. మిమ్మల్ని చూసినా కూడా వెకేషన్ నుంచి వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే బెనర్జీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటిదాకా అలీ గారు, రఘుబాబు గారు అందరూ చెప్పారు. దిస్ యంగ్ మ్యాన్ దండమూడి బాక్స్ ఆఫీస్, వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం. యాజ్ ఇట్ ఈజ్గా ఈజ్ అ గోల్డెన్ హార్టెడ్ మ్యాన్. ఆయన ఎవరిని ఆశీర్వదించినా, ఎవరికి హెల్ప్ చేసినా ఇట్ విల్ లైక్ టచింగ్ ద గోల్డ్. హీ హాస్ గోల్డ్ మైన్స్, ఈజ్ అ గోల్డెన్ హార్ట్ అండ్ ఈజ్ గోల్డ్ మైన్స్. సో అలాగే వాళ్ళ మా తమ్ముడు సాయి ఎప్పటి నుంచో పరిచయం, చాలా సంవత్సరాల నుంచి. సాయి ఒక పొజిషన్లో సాయం చూడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి సాయి. సో ఈ సినిమా చేసేటప్పుడు సాయి నాకు ఫోన్ చేసి చేయాలన్నా ఎమ్మటే వచ్చేసి చేస్తాను అయిపోయింది. అండ్ ఆ క్రమంలో దండమూడి గారిని కలిశాను. చాలా పాత విషయాలు, ఆయనకి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరూ పాత జ్ఞాపకాలను తెలుసుకుని, సో వీఆర్ వెరీ క్లోజ్. చాలా షార్ట్ పీరియడ్, బట్ ఈ సచ్ ఎ నైస్ మ్యాన్. ఈ గెట్స్ moved to everybody very closely. So I was very happy, and the kind of service he has done
అలీ గారును అందరూ చెప్పారు. అలాగే డైరెక్టర్ గారు కృష్ణ చైతన్య గారు ఈజ్ అ టాలెంటెడ్ యంగ్ మ్యాన్. టుడే లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కమింగ్ అండి. The cinema is going to change like anything. Age-old cinemas will be not there. Youngsters, చాలా మంది, they are coming. The only thing is time. Another 1, 2, 3, 4 years. There will be a lot of change in the cinema subjects gaani, making gaani. So Krishna Chaitanya is one of them, and had been working with a lot of new talent. ఇక్కడ వచ్చిన ఇలా మన హీరో గారు, హీరోయిన్స్, ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ they're all talented actors, and I wish the whole team a best of luck, and let Dandamudi box office keep going. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బెనర్జీ గారు. ఇప్పుడు మధునందన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులందరికీ, ఇక్కడ నిలబడ్డ పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంతకుముందు మీరు పైలట్ కదా సార్, బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్? ఎయిర్ ఫోర్స్ సార్, ఎయిర్ ఫోర్స్, డాక్టరు, ఇప్పుడు ప్రొడ్యూసరు. ఆయన ప్రొఫెషన్కి తగ్గట్టుగానే అంతే జెట్ స్పీడ్తో సినిమాలు కూడా చేస్తున్నారు. యూజువలీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు హీరో గురించో, హీరోయిన్ గురించో, డైరెక్టర్ గురించో ఎక్కువ మాట్లాడతారు. బట్ ఈరోజు మాకు రియల్ లైఫ్లో హీరో మా దండమూడి అభినంద్ర కుమార్ గారు. అందుకే వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ హిమ్ బికాజ్ ఈజ్ అ రియల్ హీరో. రియల్ హీరోస్ అంటే రీల్ మీద కనపడే హీరోస్ వేరు, ఈజ్ అ రియల్ హీరో. సో సార్, మీలాంటి వాళ్ళని పర్సనల్ లైఫ్లో కలవడమే అదృష్టం అనుకుంటాం మేము. బట్ మీరు తీసిన ఫస్ట్ సినిమాలో మాకు అందరికీ అవకాశం దొరకడం, వీఆర్ రియల్లీ లక్కీ. అండ్ దండమూడి బాక్స్ ఆఫీస్ షుడ్ షైన్. ఇందాక సునీల్ అన్న చెప్పినట్టు డిబిఓ సార్, మురళీమోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ కమ్. సో హార్టీ వెల్కమ్ టు మురళీమోహన్ గారు. I wish you all the best, Krishna Chaitanya. And sir, thank you very much for having us in the film. Thank you. Dandamudi box office HBO laga shine avarani manspurtiga korukuntu. Thank you very much. And darling Vishwant, wish you all the best. Ee cinema nijanga it should be a blockbuster for you. Thank you andariki. సో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ మూవీలో చిన్న సర్ప్రైజ్ ఉంది, నేను రివీల్ చెయ్యను, ఊరికే సర్ప్రైజ్ అని చెప్తున్నాను. అందరూ నేను యాక్ట్ చేశానేమో అనుకుంటారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ ముఖ్యంగా నేను రావడానికి కారణం అందరూ చెప్పినట్టు మన ఈరోజు హీరో దండమూడి అభినంద్ర కుమార్ గారు. ఆయన గురించి ఆల్రెడీ అలీ గారు, సునీల్ గారు అందరూ చెప్పారు. బట్ ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే ఈరోజు కూడా ఆయన ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైనా పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళ ప్రాబ్లంకి తగిన మందు ఆయన సొంతంగా తయారు చేసి ఫ్రీగా ఇస్తారు, అది ఎంత కాస్ట్ అయినా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ గ్రేట్ జెంటిల్మెన్. అది కాకుండా 1977లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు ఆయన. ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో రాకపోవడం చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ వచ్చిన అందరూ కూడా సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేని టైంలోనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. బెటర్ లేట్ దెన్ నెవర్. వెల్కమ్ టు ది ఇండస్ట్రీ సార్. అట్ ది సేమ్ టైం ఆయన స్టేజ్ మీద ఇందాక చెప్పినట్టు హీ విల్ కంటిన్యూ ఫర్ 100 మూవీస్ ఫర్ ష్యూర్.
అంత స్ట్రెంగ్త్ ఉన్న మనిషి, అంత ఎనర్జీ ఉన్న మనిషి. అండ్ ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న మా సాయి గారు డెఫినెట్గా హీ హాజ్ గాట్ జడ్జ్మెంట్, వెరీ గుడ్ జడ్జ్మెంట్. అలాగే మిగతా అందరు టెక్నీషియన్స్ కూడా అభినందిస్తూ, ఈరోజు పర్టికులర్గా నేను నా రూమ్మేట్ సునీల్ స్టేజ్ షేర్ చేసుకున్నాను చాలా సంవత్సరాల తర్వాత. అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, ఆల్ ది బెస్ట్ చైతు గారు. అండ్ అలీ గారు మీరు ఒక డ్యాన్స్ చూసాను, చాలా బాగా చేశారు. అండ్ ఈ ప్రొడక్షన్లో నేను ఇంటర్నల్గా ట్రావెల్ చేస్తున్నా, దట్స్ వై ఈరోజు నేను ఎక్కడ ఉన్నా. సూన్ దెర్ విల్ బి సర్ప్రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాన్స్ ఉందని మీరు రివీల్ చేస్తారు, సర్ప్రైజ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు కయ్యం గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ. అండ్ అందరూ మన దండమూరి కుమార్ గారి నుంచి ప్రెస్ చేశారు, చెప్పారు. సేమ్ థింగ్ నేను కూడా కాపీ పేస్ట్. సో అందరూ పెద్దోళ్ళు ది ఎక్స్ప్రెస్ ద హార్ట్ఫుల్ వర్డ్స్, అది మీకు తెలిసిందే. సో నేను కూడా థ్యాంక్స్ టు కుమార్ గారు అండ్ మా డైరెక్టర్ చైతన్య అండ్ సాయి, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశాను, మంచి పాత్ర చేశాను చాలా రోజుల తర్వాత. సో ఈ అవకాశం ఇచ్చినందుకు దండమూరి బాక్స్ ఆఫీస్కి థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అట్ ద హోల్ టీమ్ అండ్ క్రూ ఆఫ్ దండమూరి బాక్స్ ఆఫీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కయ్యం గారు. ఇప్పుడు హీరో ఆఫ్ ద డే మన హీరో గారు విశ్వన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మీ గురించి ఒకటి చెప్పాలి, ఆడియన్స్ చెప్పమన్నారు. మంచి మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏంటి రీజన్? అండ్ ఈ మూవీ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందని అడగమన్నారు. మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామండి, అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన దానికే. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్నిసార్లు అండ్ స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ కొన్నిసార్లు ఒక పెద్ద స్టేజ్ దొరికినప్పుడు మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి. ఎందుకంటే దట్ ఈస్ వెన్ మేము చెప్పినవి అన్నీ అందరికీ రీచ్ అవుతాయి. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేజ్. నేను లాస్ట్ సినిమా ఓపెట్ట కథకు వచ్చినప్పుడు, చిరంజీవి గారు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాట్ వీ ఫీల్ అబౌట్ సినిమా అనేది అందరికీ తెలుస్తుంది. సో అందుకు ఐ ఫీల్ దిస్ ఈజ్ అనదర్ బిగ్ స్టేజ్. మేము ఏం మాట్లాడాలనుకున్నా అందరికీ రీచ్ అవ్వడానికి. ఏమన్నా మర్చిపోతానేమో అని కొన్ని పాయింట్లు వేసుకున్నాను ఎవరు. సో ముందుగా అందరూ మా ప్రొడక్షన్ దండమూడి బాక్స్ ఆఫీస్ గురించి అండ్ మా ప్రొడ్యూసర్ అవనేంద్ర కుమార్ గారి గురించి చెప్తున్నారు. నేను ఆయన గురించి లాస్ట్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ చెప్తే ఈ ఒక్క బిట్ వేసి మీద కట్ చేస్తారు. సో ఆయన లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం, హీరోస్ ఎప్పుడు లాస్ట్లోనే మాట్లాడతారు అన్నట్టు. అండ్ నాకు లాస్ట్లో మైక్ ఇచ్చారు, సాధారణంగా మాట్లాడటం కష్టం. బట్ సో మొన్ననే నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ నా లాస్ట్ సినిమా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సూపర్ సక్సెస్ చేసి అందరూ ఒక మంచి రివ్యూ ఇచ్చి స్టిల్ నాకు కాన్ఫిడెన్స్ అలాగే ఉంచారు. ఎప్పటికప్పుడు సినిమా బై సినిమా ఐఎమ్ గ్రోయింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను చేసిన అన్ని వర్క్స్ ఇందాక నుంచి మీరు అన్నారు కదా హౌ ఐ చూస్ స్క్రిప్ట్స్ అని. లక్కీలీ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ దట్ నేను చేసిన అన్ని వర్క్స్ స్టార్టింగ్ కేరింత నుంచి మనమంతా ఆర్ జెర్సీ ఆర్ తోలుబొమ్మలాట ఆర్ ఓపెట్ట కదా ఆర్ లాస్ట్ చేసిన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఎవ్రీ మూవీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ నా ఒక్కడి వర్క్ కాదు, మా డైరెక్టర్లు మా టీము అందరూ కలిసి ఈరోజు మేము చేసిన సినిమాల వల్ల వీఆర్ రైట్ హియర్. ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అంటే మాకు ఒక బ్యాక్ బోన్స్ ఉండాలి. మా ప్రొడ్యూసర్స్ ప్రతిసారి మాకెంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము స్టేజ్ బై స్టేజ్ we're growing and we're getting bigger and bigger. All thanks to all my teams before and now coming to this movie. ఈరోజు ఈ సినిమాకి ఒక చిన్న ప్రత్యేకత ఉందండి. మా సినిమా టైటిల్ చెప్పాం కదా, కథ వెనక కథ అని. నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకి వెనకాల ఒక కథ ఉంది. I think everyone came very very away from cinema, like సునీల్ అన్న నుంచి అలీ సార్ నుంచి అందరూ ఒకప్పుడు సినిమా అంటే ఏంటి తెలియని ప్రపంచం నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చి
ఒక స్టేజ్కి వచ్చారంటే వీళ్ళందరూ వెనకాల కొన్ని కథలు ఉన్నాయి. ఐ థింక్ నేను మా డైరెక్టర్తో ఇదే మాట్లాడాను, ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి మేము ఇప్పటి నుంచి కొన్ని ఐడియాస్ అనుకున్నాం. సార్ విత్ యువర్ పర్మిషన్స్ మాకు 1 minutes ఆఫ్ వీడియో బైట్స్ కావాలి సార్. మీ కథ వెనక ఎంత కథ ఉంది, ఈ రోజు మీరు ఈ పొజిషన్కి వచ్చారన్నది అంతటినీ 1 minute పెడతాం సార్. దట్ ఈస్ ద హోల్ పాయింట్ చైతన్య ఇది. సో అలా ఎవ్రీ వన్ మా ప్రొడ్యూసర్ గారి కథ వెనక ఎంత కథ ఉంది అనేది నాకు పర్సనల్గా తెలుసు. ఆయన తెర వెనక కథ తెలుసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో అలా ఎవ్రీ వన్ హ్యాస్ ద హోల్ వాళ్ళ వెనకాల ఉండే కథ ఏంట్రా అంటే పెద్ద ఎక్కువ కథ కాదండి, ఆ కథ పేరే కష్టం అంటాం. సో వీళ్ళందరి వెనకాల ఉన్నది హార్డ్ వర్క్ అంతే. సో దట్ హార్డ్ వర్క్ హ్యాస్ కెప్ట్ దెమ్ హియర్ అండ్ ఐఎమ్ హియర్ డూయింగ్ హార్డ్ వర్క్ టు మేక్ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలనుకున్నాను, నా సినిమాలన్నీ చూశాక సాధారణంగా అరే ఆడరా కేరింతలో సిట్రా, అరే ఆడరా మనమంతరా అభిరామరా, ఇందాక మన వాళ్ళు కూడా అరే ఓపిట కథలో మీరు కదా అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే విశ్వంత్ అనే పేరు మర్చిపోతున్నారు. ఇది బెయిన్ కాదండి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బూన్ ఫర్ ఎనీ యాక్టర్. నా పేరు కాకుండా నా క్యారెక్టర్లు గుర్తుంటున్నాయంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ దట్ ఐ హెవ్ గాట్. అండ్ ఇప్పటి నుంచి కూడా నా పేరుతో పాటుగా నా క్యారెక్టర్ పేర్లే వినపడాలనుకుంటున్నాను. ఎవ్రీ మూవీ ఐ వాంట్ మై మూవీ టు టాక్ అండ్ ఆ మూవీ వల్ల నేను నచ్చాలి, అంతేగాని ఇట్స్ నాట్ వాట్ మై ఇండివిజువాలిటీ ఈజ్. Movies make us. So as artists, I want my movies to make even bigger. And sadhana ekku maatladalenu, so I want to end it. Sadhananga as a main face of the film, I want to introduce, ippudu varaku andarni maatladeru kabatti I want to introduce my team, my director Krishna Chaitanya. We have been traveling. నేను ఈ స్టేజ్ తీసుకోవాలనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ వేర్ మా టెక్నీషియన్స్ అండ్ మేము అందరం గుర్తింపు అవుతాం. కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ మేము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలం. మిగతా సేపు అంతా వీళ్ళందరూ వెనకాల ఉండి ఎంత కష్టపడతారనేది ఉంటుంది. సో ఐ వాంట్ టు టేక్ ది స్టేజ్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ అస్. సో చైతన్య ఇస్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ 2017 నుంచి మేము ఇద్దరం ఆల్మోస్ట్ ట్రావెల్ అయ్యాం. టుడే వీ మేడ్ అ ఫిలిం అండ్ ఇట్స్ కాల్డ్ కథ వెనక కథ. సో అండ్ కమింగ్ టు అవర్ కెమెరామ్యాన్ శేఖర్. సో శేఖర్ ఎక్కడ దాక్కుని ఉంటారు, కెమెరామ్యాన్ ఎప్పుడు కెమెరాలు వెనకాలే ఉంటారు అన్నట్టు. సో శేఖర్ ఈజ్ అవర్ కెమెరామ్యాన్. అండ్ శేఖర్ రండి, ఇప్పుడే కనపడాలి, ఒక్కరోజు పండుగే ఉంటుంది మనకి, ఈ ఒక్కరోజు పండుగలో అయినా అందరికి కనపడదాం. సో శేఖర్ ఈజ్ అవర్ కెమెరామ్యాన్ అండ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వీఆర్ వెరీ బడ్జెట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వీ మేక్. మేము ఒక 30 days 40 days 50 daysలో సినిమాలు చేయాలంటే మాకు మా టీం అందరూ ఎంత కష్టపడదా, మా టీం అందరికీ ఆ సింక్ ఉంటుంది, డైరెక్టర్ కెమెరామ్యాన్ సింక్లు అవన్నీ. సో థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్స్ సో మచ్. అండ్ దెన్ మా ఆర్ట్. సో ఈ ఫిల్మ్కి చాలా పెద్ద క్యాన్వాస్ ఇచ్చారు, ఎందుకంటే మా ఆర్ట్ డైరెక్టర్కి బిగ్గెస్ట్ అప్లాజ్ ఇవ్వాలి. అండ్ దెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్, ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ శ్రవణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ 2 పాటలు అదిరిపోయినాయి, 3 పాటలు అదిరిపోయినాయి. Thank you so much, Shravan. And then all the actors, I'm very proud. నా ఫస్ట్ సినిమా నుంచి లెర్నింగ్ కర్వ్ అంటాం కదండి, నేను ఏమీ తెలియకుండా వచ్చినప్పుడు పెద్ద యాక్టర్లతో వర్క్ చేసాం. లైక్ మోహన్ లాల్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక పాయింట్ తీసుకుంటాం, ఆర్ నాని అంతో చేసినప్పుడు ఒకటి, నెక్స్ట్ రామ్ చరణ్ అంతో చేస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది. అలాగా నా ఎవ్రీ సినిమాలో బిగ్గర్ అండ్ బిగ్గర్ పీపుల్తో చేస్తున్నాను. లైక్ దాట్ ఇన్ దిస్ మూవీ ఐ హ్యావ్ లైక్ వెరీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్. ఫస్ట్లీ సునీల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యూ ట్రీటెడ్ మీ లైక్ అ బ్రదర్. నీ తమ్ముళ్ళలాగా యూ టుక్ మీ ఇన్ యాజ్ ఫ్యామిలీ. నా అన్ని అంటే సాధారణంగా సునీల్ అన్న కూడా నేను ఎక్కువ మాట్లాడిన తమ్ముడు అని చెప్తా, అన్ని ఎక్కువ మాట్లాడాడు నాతో. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లోజర్ ఐ హ్యావ్ విత్ హిమ్. అండ్ దెన్ అలీ సార్, థ్యాంక్ యూ సార్, మాతో పాటు ట్రావెల్ చేసినందుకు ఈ మొత్తం సినిమా అంతా. అంటే నాట్ జస్ట్ ఫర్ వన్ థింగ్, ఫస్ట్ నుంచి మీరు వెనకాల ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఎవ్రీ యాక్టర్స్, రఘుబాబు గారు, మధు, మా డార్లింగ్స్ అందరూ ఉన్నారు, ఇంకా సత్యం రాజేష్, కయ్యూమ్ అందరూ. అండ్ దెన్ మై బ్యూటిఫుల్ లేడీస్ శ్రీజిత అండ్ శుభశ్రీ. వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ తెలుగు సినిమా. సో అందరూ అయిపోయారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ బ్లాక్ బస్టర్స్. ఐ స్టార్ట్ విత్ 1 by 1. సాయి గారు ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. మా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనతో మొదలైంది. ఇది ఎప్పటికీ ఎండ్ కాదు, ఇది ఎప్పటికీ ఇలా వెళ్తానే ఉంటుంది ఈ సినిమాకి. ఈ సినిమాలో నాకు తెలిసి స్వెట్ బ్లడ్ అన్నీ పెట్టి చేసింది ఈయన.
అంటే డబ్బులు కూడా పెట్టామండి. దానికి తగ్గట్టుగా అన్నీ పెట్టి టుడే వేరెవర్ వీఆర్ ఇంత కాన్వాస్ తయారు చేయడానికి ఇంత పెద్ద స్టేచర్ ఇవ్వడానికి ఈ సినిమాకి ఐ థింక్ హీ మేడ్ ఆల్ ద ఎఫర్ట్స్. సార్ మనందరికీ ఇది గట్టి కొట్టాలి, అందరి పేర్లు ఒక రేంజ్లో గట్టి వినిపించాలని నేను కోరుకుంటున్నాం అందరితో. సార్ హిట్ సార్ హిట్ హిట్ హిట్. నౌ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ గారు అనాలా లేదా మై మోస్ట్ క్లోజర్ అనుకోవాలి, మిస్టర్ దండమూడి అవనీంద్ర కుమార్ గారు. ఈజ్ లైక్ అ ఫాదర్ ఫిగర్ నాకు ఇప్పుడు. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అవుట్ సైడర్ కింద ఒక చిన్న అండర్ కాన్ఫిడెంట్ ఉండేవాడిని. బట్ ద వే హీ రిసీవ్స్ పీపుల్, ఐ మీన్ మన ఇంట్లో మనిషిలాగా తీసుకుని ద వే ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ఈ 1.5 year is the most amazing journey I had, and thank you for accepting me into the production, sir. And then ఇది నా ప్రొడక్షన్ అండి, ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఇది నా ప్రొడక్షన్ కంపెనీ, ఇది నా హోమ్ బ్యానర్ అనుకునే ఫీల్తోనే ప్రతి ఒక్కరు వర్క్ చేసాం. ఆ కంఫర్ట్ ఇచ్చడానికి మెయిన్ రీజన్ ఆయన. సో ఆయన గురించి ఒక కథ చెప్తే హీఈస్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ అవర్ జనరేషన్స్. ఇది ఒక పెద్ద ఏవి వేయాలి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఇది ఒక పెద్ద ఏవి వేస్తాం, ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ ఉంటే సరిపోదు. అండ్ సార్ మురళీమోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఆర్పి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా పిఆర్ఓ ఫనీ ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ ఫనీ. ఐ థింక్ యూ ఆర్ మేకింగ్ యువర్ మూవీ బిగ్గర్ అండ్ బిగ్గర్ బై బీయింగ్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం. యా, ఫనీ అండ్ నాయుడు ఇద్దరికి బోత్ ఆర్ లైక్, నాకు ఫనీ ఈజ్ వెరీ క్లోజ్ అండ్ నాయుడు గారిని ఇప్పుడే కలిసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. సో టుడే ఐ థింక్ ఇక్కడితో ముగించేస్తాం, బికాజ్ ఈరోజు మా స్టార్ట్ ఇది December 1st. రిలీజ్ రోజు వరకు మా పేరు, మా బ్యానర్ పేరు, మా సినిమా పేరు మీకు వినపడతానే ఉంటుంది. ఈ సినిమా గట్టికి కొడుతుంది. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, డెఫినెట్ గా గట్టిగా కొట్టాలని కోరుకుంటాం, బికాజ్ మంచి మూవీని ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన నేమ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. గ్రేట్ యాక్టర్, పొలిటీషియన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, అలాగే చెప్పాలి అంటే గ్రేట్ ఇన్స్పిరేషన్. ఏమైనా సార్ మీ స్టేజ్ పైన ఉంటే ఇదే వేరుగా ఉంటుంది. సో మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత అవనీంద్ర కుమార్ గారి గురించి మాట్లాడాలి నేను. నాకు ఆయనతో పరిచయం దాదాపుగా మోర్ దాన్ 35 years. 1993 నుంచి నేను రియల్ ఎస్టేట్లో ప్రారంభించింది మొట్టమొదట ఈయనతో కలిసే. అప్పటికి ఈయన సీనియర్ మోస్ట్, ఈయన అప్పటికే చాలా కాలం నుంచి చేస్తున్నారు. నా ఫస్ట్ ప్రాజెక్టు ఈయన నేను కలిసి మెడ్చల్ రోడ్లో ప్రోడక్ట్ చేసాం, గ్రీన్ పార్క్ దగ్గరని. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆరంభం ఆయనతో జరిగింది కాబట్టి ఆయన ఏ పని చేసినా ఇందులో చేయబెట్టినా చాలా శుభకరంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎయిర్ ఫోర్స్లో బ్రహ్మాండమైన ఉద్యోగం చేసి దాదాపు 15 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో చేసి తర్వాత మరి రియల్ ఎస్టేట్లోకి వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో ఇతర వ్యాపారాలు చాలా వెళ్ళి ఇప్పుడు సినిమాల్లో కూడా రావటం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా గొప్ప ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా రండి. మొన్న కరోనా టైంలో ఆయన ఫ్రీ శాంపిల్స్ బోల్డ్ పంపించారు నా దగ్గరికి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వబడ్డారు. చాలామందికి ఇచ్చాను, అవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసినాయి. రాకుండాను పనిచేసి, వచ్చిన వాళ్ళకి పనిచేసి. సో మరి ఫ్యూచర్లో మీరు ఇలాంటి మందులు ఇంకా ఎక్కువ చేయాలని, మా లాంటి వాళ్ళందరికీ మంచి మందులు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈయన ఈ ప్రొడక్షన్లో కథ వెనక కథ ఒక మంచి టైటిల్ పెట్టారు. ఇవాళ టైటిల్ అనౌన్స్ చేశారు. చాలా చాలా సంతోషం. ఇందులో ముఖ్యంగా నాకు అందరితో పరిచయాలు కొంచెం తక్కువైనా శ్రీ సవంతి మూవీస్ ప్రజెంట్స్ దండమూడి బాక్స్ ఆఫీస్ బ్యానర్ బ్రహ్మాండంగా ఉంది. బాక్స్ ఆఫీస్ అదిరిపోవాలి సార్ ఈ సినిమా. డెఫినెట్గా మీరు అదరగొట్టండి, ఊరుకోరు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి గారికి, డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి, ముఖ్యంగా హీరో విశ్వనాథ్ ఇప్పటికే 4-5 సినిమాలు చేశాడు, హిట్స్ కొట్టేటప్పుడే. ఓ పెట్ట కథ మాత్రం చూశాను మీది. చాలా గ్లామరస్గా బాగున్నాడు, చక్కగా మంచి ఫ్యూచర్ ఉంది, ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా కూడా మీకు హిట్ లిస్ట్లో ఇది ఒక తప్పని కూడా హిట్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే
శ్రీజిత ఘోష్, శుభశ్రీ మీకు కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు వచ్చినాయి అని చెప్పారు. చాలా చాలా సంతోషం. మరి ఇక స్టాల్వర్డ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా ఈ సినిమా వీళ్ళందరికీ వెనక చాలా కథ ఉందండి. ఇందాక హీరో గారు చెప్తున్నారు మీరు మీ వెనక కథ ఏమిటి అని. ఆయన వెనక కథ ఎంత అండి, ఎంత ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అంత పెరిగాడండి. ఇంకా కొద్ది రోజులు ఆ పైకి అంత ఎత్తు పెరుగుతాడు, అంత ఎత్తు పెరుగుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పక్కన కమెడీగా చేశాడు, చిరంజీవి గారి పక్కన చేశాడు, పవన్ కళ్యాణ్ దగ్గర చేశాడు, వాడు మీ దగ్గర చేస్తాడు. రేపు మీ అబ్బాయి పక్కన కూడా ఆయన కమెడియన్గా చేస్తాడు. నేను మొన్న 3 రోజుల నాడు ఆలీ గారి అమ్మాయి పెళ్ళి, దానికి రిసెప్షన్కి వెళ్ళాలని మా ఇంట్లో చెప్తే మా అమ్మాయి ఆలీకి అప్పుడే కూతురు పెళ్లి కూడా అన్నాడు. ఇంకా అందరి దృష్టిలో ఆమెలిగండి ఇంకా చిన్న కుర్రాలయ్యే ఉన్నాడు. ఆ రోజుల్లో మేము నిప్పులాంటి నిజంలో సినిమా తీసాం కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. నేను కూడా ఒక పార్ట్నర్ దాంట్లో. ముఖర్జీ గారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దాంట్లో ఈయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు రావాలి హీరో హీరోయిన్స్ మధ్యాహ్నం రాజ్యలక్ష్మి మీద సాంగ్లో ఈయన కూడా ఉంటాడు. ఎందుకో కారణం మీద అక్కడ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చేవాడు. ఆ రోజుల్లో మంచి ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. రాలేకపోయాడు. మరుసటి రోజు వచ్చి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి సారీ అండి నేను రాలేకపోయాను, వాళ్ళు వచ్చాను. ఆయన కోపం వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు. కొడితే నేర్చుకుంటే వెళ్ళి ముందు మేకప్ వేసుకొని రెడీ అవ్వన్నాడు. షూటింగ్ చేశాడు, అయిపోయింది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇట్రా అని పిలిచి ప్రొడ్యూసర్ గారు ఒక 500 నోటు తీసి ఆయనకి ఇచ్చాడు. ఏది పొద్దున్న కొట్టినందుకు. సార్ ఇంకో డబ్బు కొట్టండి సార్, ఇంకో 500 కూడా ఇవ్వండి అన్నాడు. అలా చిన్నప్పుడు ఆ రోజుల్లో మహమూద్ని చాలా చక్కగా ఇమిటేట్ చేసేవాడు. మరి మా రఘుబాబు ఉన్నాడు, వాళ్ళ నా గిరిబాబు గారు, నేను మా ఇద్దరి కెరియర్ ఫిలిం కెరియర్ స్టార్ట్ అయింది దాంతో. మరి నా కొడుకు లాంటి వాడు అయినా ఇంతమంది ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళ రోజున అవనీంద్ర కుమార్ గారి ప్రోగ్రాం ఆపితే డెఫినెట్గా వచ్చి ఉండేవాడు కాదు. రేపు మా ఇంట్లో పెళ్లి ఉంది, ఇంట్లో అందరు చుట్టాలు కూడా అందరు కూడా ఉన్నారు రెడీగా. వాళ్ళందరి కార్యక్రమాలు కూడా పెట్టి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి రావడం జరిగింది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పారు, 3 పాటలు కూడా బాగున్నాయని చెప్పారు హీరో గారు. తప్పకుండా అన్ని రకాలుగా విజయవంతం వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా టీమ్ని విష్ చేయడానికి, మీ బ్లెసెస్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్ నుండి మురళీమోహన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. Hello, good evening to all of you. Thanks for having us here today. So, it's been always very great experience to work in Telugu cinema, but yet to learn the language. So, trying hard for that. Really happy to share the stage with my all of team members, because first of all, I would definitely say thanks to Ali sir. Ali Garu has referred me for this movie, and the producer sir, Sai sir and Kumar sir, who has chose me. Director sir and DOP sir, who has really portrayed the full story very nicely on screen. Vishwant to being a lovely co-actor, and all the co-stars, Shubhashri and everyone. All I think worked really hard. All the technicians who has worked behind the camera. I would like to say thanks to all of you. It was really great journey, and I have enjoyed work here as always. So thank you so much. Please shower your love and blessings for this movie. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శుభశ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Subhashri Raiguru, and this is my second movie that is releasing, and Kada Venuka Katha, right? Kada Venuka Katha, and it's something that is very special for me as well. Yandukante after my first movie I got this one, and it was special because there were so many amazing artists who I was working with. So starting Nenchi Ali sir, Sunil sir, Kayum, Raghu sir, who's playing my father in this movie, and so many other amazing actors were there. So I was very nervous, but chala లక్కీగా అనిపించింది అందరితో వర్క్ చేసుకోవడానికి. అండ్ ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్ సార్ who was there in the entire process. He made us feel so comfortable.
And every time there was lunch or dinner, I used to be very excited. ఎందుకంటే నేను చాలా foodie, and he would get us so many amazing items and we would eat like a family. So that was one of the best part, as all of us were working and also having food together, spending great times together, and chala funny jokes lu kuda manam chesedi. So it was like, you know, working in an atmosphere which was very, very special. So thank you, producer sir, for you know, having this very comfortable environment for all of us. And thank you to Sai sir, because I think I met you for the first time and it was like an initial instant selection. I was very happy. Thank you to Sai sir and also director sir who came up and they were like, you are selected and we really want to go forward. So I was like, are you serious? And they were like, yes, you are selected and we want to in the movie. So it was very, very special working with director sir. Actually director sir chala joyful ga untaru. He's not, you know, somebody who takes everything to head. So बहुत ज़्यादा अच्छा लगा, comfortable लगा to be working with director sir. And also I really want to thank the hero and the heroine, you know, Vishwant and Srijita, because these people were really sweet to me and I loved working with them. They have given me that, you know, comfort level as an actor. There was one scene, I think Vishwant and I had, and we had to do a fighting scene, and he was like so much into the character that even I forgot, like, oh, we are really fighting, you know. So it was very special for me to be working with all of you guys, and I'm looking forward to a great, great hit. And Rudravina ki kuda mi andaru media vallu chala love icharu. So ee movie ki kuda alage meeru like chestaru and tappakunda chustaru ani కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడడానికి రూపా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. Good evening everyone. I'm Rupa Srinivas. First of all, I'd like to thank our producer sir and Sai sir and Chaitanya sir, director garu. And naadi chala chinna character kani it's very close to my heart. Yeah, and I'm very grateful to be here. Thank you. Thank you so much. And ఇప్పుడు on public demand executive producer సాయి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా సోదరులందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ మా దండమూడి బాక్స్ ఆఫీస్ నుంచి నా తరపున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దండమూడి బాక్స్ ఆఫీస్ అనేది దండమూడి అవనేంద్ర కుమార్ గారు డాక్టర్. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదన్నా చేయాలి అని కరోనా టైంలో ఒక చిన్న ఆయన మనసులో బాధ కలిగి ఒక మెడిసిన్ను తయారు చేసి ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ అంతా నేనే ఫ్రీగా సర్వీస్ చేశాను. వెహికల్ పెట్టించి ఆంధ్రాలో ఉన్న పోలీస్ ప్రతి డిపార్ట్మెంట్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ నుంచి అన్నీ కూడా ఈ మెడిసిన్స్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి తెలంగాణలో కూడా ఆయన ఇక్కడ చేసి ఇప్పటికీ కూడా ఆయన సర్వీస్ ఏంటంటే ఏదో చేయాలి అంటే ఆయన రేంజ్ ఏంటి అనేది మనం చెప్పుకోవడం కంటే మురళీమోహన్ గారికి ఫస్ట్ వెంచర్లో ఒక పార్ట్నర్షిప్ ఇచ్చి ఆ రోజు నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు కుబేర్లో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బిగ్ పర్సన్ అనేసి మాత్రం మా గురుగారిని దండమూడి అవనేంద్ర కుమార్ గారి గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఆయన సినిమా రంగంలోకి రావాలనుకుంటే ఏ రోజో వచ్చి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో సినిమాలు చేయటం అనేది కూడా చాలా ఈజీ అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఫ్యాషన్గా కాకుండా ఏదన్నా ఒక మంచి సినిమా చేయాలి మెసేజ్ అనే ఉద్దేశంతోనే ఈ కథ వెనక కథ అనే సినిమా మాత్రమే మేము చేసాం. అలాగే ఈ ప్రొడక్షన్ కూడా కంటిన్యూటీ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా సెకండ్ మూవీ స్టార్ట్ అయింది. రేపు నైట్ బయలుదేరి పూకెట్ బ్యాంకాక్లో 15 రోజులు షూటింగు, అక్కడ సెకండ్ మూవీకి వెళ్తున్నాము. ఆల్రెడీ సెకండ్ మూవీ ఇక్కడ 15 days షూటింగ్ చేసేసాము. థర్డ్ మూవీ కూడా మళ్ళీ రెడీ అయ్యి దానికి కూడా మళ్ళీ కంటిన్యూటీగానే ప్రొడక్షన్స్ పెట్టాం. సో గురుగారి గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా తక్కువ అని నేను అనుకుంటాను. ఇక్కడికి వచ్చిన గెస్టులందరి గురించి చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years అయింది. 85 సినిమాలకి నేను ప్రొడక్షన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్గా నేను సినిమాలు చేశాను. సో ఈ 30 yearsలో నేను ఇండస్ట్రీలో సంపాదించుకుంది ఏంటంటే అభిమానం, స్నేహం. ఆలీ అన్న ఇది చెప్పాలంటే
ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇంటోలాగా మేమిద్దరం అన్నదమ్ముల్లాగా అలాగే ఉన్నాం. ఏదైనా కూడా మంచి అయినా సీరియస్ అయినా ఏదైనా ఆయన నన్ను తిడతారు, నన్ను కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను కూడా అన్నయ్య ఇలా ఉంటుంది అన్నయ్య పరిస్థితి అంటాం. అలాగే రఘుబాబు అన్నయ్య గురించి మా గొట్టిపాటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ మదర్ గొట్టిపాటి, రఘుబాబు గారు అలాగే ఊరుకోండి. అలా ఇక్కడికి వచ్చిన గెస్టులు ఆర్టిస్టులు యశ్వంత్ వచ్చేసి తను యాక్ట్ చేయటం కంటే జీవించాడని చెప్పాలి ఈ సినిమాలో. సునీల్ గారి క్యారెక్టరు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది. సునీల్ గారికి యశ్వంత్ గారికి ఒక ఫైట్ కూడా ఎలా జరుగుతుందో అనేది మేము రివ్యూ చేయం, కానీ సినిమాలో ఒక కొత్తదనాన్ని మాత్రం జనాలకు చూపిస్తాం. ఇది స్టోరీ ఏంటనేది కూడా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో సినిమా మంచి బ్లాక్ బాస్టర్ అవ్వాలని, మా గురువు గారికి ఆయన పెట్టిన డబ్బులు రావాలని మాత్రమే నేను అంటాను. కోట్లు రావాలని కాదు. ఎందుకంటే ఆయన ఒక ఫ్యాషన్గా ఏదో చేద్దాం, మంచి సినిమాలే చేద్దాం, వేరే వద్దనే ఉద్దేశంతోనే ఈ సినిమా స్టార్ట్ చేసాం. సో ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా ఈ రోజుల్లో సాయి, అలాగే ఏంటంటే హీరోయిన్స్ ఇద్దరు కయ్యం గారు, అలాగే ఏంటంటే రూపా, అలాగే బెనర్జీ గారు, రఘుబాబు గారు, తర్వాత ఏంటంటే మన తమిళ్ జేపీ గారు, ఆయనది చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో వీళ్ళందరూ కూడా సరదాగా మా ప్రొడక్షన్లో ఒక్క విషయం మాత్రమే నేను చెప్తాను. రోజు ప్యాకప్ అయిన తర్వాత 7 గంటలకి మేము ఒకరిని తిడతా ఉంటాం. వాడు ఎవడరా అంటే మా క్యాషియర్, మా అకౌంటెంట్. మేమంటే బాగా అభిమానం. నేను కూడా ఒక బ్రదర్ లాగానే చూస్తా. ఎందుకు తిడతాము అంటే ప్యాకప్ అయింది, పేమెంట్లు అన్నీ వెళ్ళినాయా, ఏ రోజు పేమెంట్ ఆ రోజు చెయ్యండి. అలాగే ప్రొడక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా డైలీ చికెనే పెట్టండి. అంటే ఇలా నడపటం వల్లనే ఏదో వచ్చులు కాదు. ఎందుకంటే లైట్ మెన్లు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. క్రెయిన్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతుందో తెలుసు. వీళ్ళందరూ ఇంత కష్టపడినప్పుడు మనం వాళ్ళకి ఒక మంచి ఫుడ్ పెట్టాలని గురుగారు నాకు చెప్పారు. సాయి, ఫుడ్లో రాజీ పడబాకు, వాళ్ళకి చక్కగా మంచి ఫుడ్ ఇవ్వు, డైలీ పేమెంట్ ఇచ్చి పంపించు అని అంటే నేను దగ్గరుండి ప్రొడక్షన్లో చేసే పని అదేను. అలాగే విజయవంతంగా మా బ్యానరు మీరందరూ ఆశీర్వదించాలని, ఇంకా ముందుకి మీ ముందుకు మంచి చిత్రాలతో మేము రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో సాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో సాయి గారు ఎలా ఫేమస్ అయ్యారో అలాగే కథ వెనుక కథతో విశ్వంత్ గారు కూడా అలాగే ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను ఈ రోజుల్లో సాయి ఆర్టిస్ట్ని. ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. ఈ కథ వెనుక కథకి ఒక చిన్న పాయింట్ చెప్తా అండి. ఇప్పటివరకు మీరు ప్రొడ్యూసర్ గారి గురించి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆయన గురించి వినుంటారు. సో వాళ్ళకున్న సర్కిల్కి అలీ గారు, రఘుబాబు గారు, సునీల్ గారు, లేకపోతే గురువు గారు సంబంధించి ఎవరో రిఫర్ చేసిన డైరెక్టర్ని పెట్టుకొని ఉంటారని మీరు అందరూ అనుకుంటున్నారు కదండి. నేను నిజం చెప్తున్నా, కథ విని తనని యాక్సెప్ట్ చేశారండి. ఓన్లీ కథ, ఎవరూ రిఫర్ చేయలేదు. ఆ కథ అలీ గారి దగ్గరికి వెళ్ళింది, అలీ గారు పిలిపించుకొని విన్నారు, బాగుంది కథ వెళ్ళండి అన్నారు. ఈవెన్ ఒక ఆర్టిస్ట్గా నేను షాక్ అయ్యా. అంటే కథకి ఇంత విలువిస్తారా? ఎందుకంటే అలీ గారి సర్కిల్లో ఎంతోమంది డైరెక్టర్ని చూసి ఉండొచ్చు, ఆయన రిఫర్ చేయాలంటే లైన్ ఉంటుంది. కానీ ఆ అదృష్టం చైతన్యకి దక్కింది. రియల్గా చైతన్య, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ బ్యానర్లో మీరు డైరెక్టర్గా రావటం మీ అదృష్టం. అండ్ ఎట్ ది సేమ్ టైం మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలి. గురువు గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, బట్ ఈ సినిమా మీడియా ద్వారా ఈ బ్యానర్ ముందుకెళ్తే మాలాంటి చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా బిజీ ఉంటారు. అలీ గారు చెప్పినట్టు ప్రతిరోజు ఆఫ్టర్ కరోనా ఈవినింగ్ పూట పేమెంట్ తీసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ అదేంటన్నది అనుభవించిన మాకే తెలుసు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేసి చాలా చిన్న ఆర్టిస్టులు అందరినీ మీరు రేపటి రోజున ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడాలి ఈ బ్యానర్. సో అలీ గారితో వర్క్ చేయటం, రఘుబాబు గారితో వర్క్ చేయటం ఎప్పుడు కొత్త, ఆల్రెడీ నేను వర్క్ చేసి ఉన్నాను. బట్ లవ్, వాళ్ళు చూపించే మా ఆర్టిస్ట్ మీద చూపించే ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ సాయన్న మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ బ్యానర్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇంకా మీరు మంచి స్థానానికి వెళ్ళాలి, మా లాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ మీడియా మిత్రులందరూ ఈ మూవీని, ఈ బ్యానర్ని ముందుకు తీసుకెళ్ళి మా అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ సినిమా గురించి, కథ గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మా టీం అంతా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సారీ అండి, ఎంత బాగా మాట్లాడేవాడైనా ఒక చిన్న తప్పు చేస్తాడు. నేనే చేశాను. ఏంటంటే
అందరు ఆర్టిస్టుల గురించి చెప్పుకొని బ్యానర్ గురించి చెప్పి ఒక మంచి కథను తీసుకొచ్చిన ఒక దర్శకుడిని మర్చిపోయాను. ఇది మాత్రం క్షమించమని చైతన్యాన్ని స్టేజీ విధంగా అడుగుతూ, అలాగే కెమెరామెన్ శేఖర్ టేకింగ్ ఏంటంటే ఈ సినిమాలో మీరు చూస్తారు అతని టాలెంట్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓ చిన్న సినిమాగా ఈ కథ మొదలవలసింది, కానీ ఇంతమంది యాక్టర్స్ నాకు ఇచ్చి సినిమా స్థాయిని పెంచిన మా ప్రొడ్యూసర్ కుమార్ గారికి, మా సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతమంది యాక్టర్స్ యాక్ట్ చేసినందుకు ఈ కథకు ఒక విలువ వచ్చింది. సో దండమూడి బాక్స్ ఆఫీస్ అనే ఈ సంస్థ తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్దగా వినిపిస్తుంది దీని సౌండ్ అనేది. సో మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి అందరికీ, మా కుమార్ గారికి అండ్ సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.